చూస్తే ఇండియన్ ఎయిర్లైన్స్ ఏదైతే తొలి విమానం ఉందో అది కొద్దిసేపటి కింద ల్యాండ్ అయింది. పూర్తి స్థాయిలో అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయింది అనడానికి ఏదైతే వస్తున్నటువంటి ఆ విమానమే మనకు ప్రత్యక్ష తార్కాణం. ఏమాత్రం చిన్న మెలకు లోపమైనా కూడా ఫ్లైట్ మాత్రం ల్యాండ్ అయ్యే పరిస్థితి ఉండదు. అటువంటి 96% పనులు పూర్తయిన నేపథ్యంలో కేవలం 4% మాత్రమే ఇంకా పనులున్నాయి. ఇదే ఫ్లైట్లో ఏదైతే పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు విజయనగరం జిల్లా ఎంపీతో పాటు జిఎంఆర్ సంబంధించిన ప్రతినిధులు కూడా రావడం జరిగింది. ఈ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత కూడాను మళ్ళీ కమర్షియల్ ఒక టెస్ట్ కూడా చేయడం జరిగింది. అప్పట్లో ఇదే స్థానంలో ఫ్లైట్లు మాత్రం ల్యాండ్ చేశారు. అనంతరం మాత్రం దీన్ని ఇక్కడ నుంచి మరొకసారి టేకాఫ్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే టెస్ట్ ట్రయల్గా భావిస్తున్నటువంటి ఈ తరుణంలో ఇండియన్ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి కమర్షియల్ ఫ్లైట్ మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో ల్యాండింగ్ అనువైనటువంటి రన్వే నిర్మాణం జరిగింది అన్నటువంటి ఈ స్పష్టత మాత్రం మనకు ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం మాత్రం ఏదైతే అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి స్థాయిలో జరిగిందని జిఎంఆర్ ప్రతినిధులు చెప్పిన మాట మాత్రం ఈరోజు